ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీకృష్ణుని యొక్క జీవితం. లోకంలో అధర్మం అనేది రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. దీని అంతం చేయడానికి భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథమీద సాగనంపుతుంటే ఆకాశవాణి కంసుడుతో ఈ విధంగా అంటుంది. దేవకి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు నీ మరణానికి కారకుడు అవుతాడు అని చెబుతుంది. దానితో కంసుడు దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని, అడ్డువచ్చిన తన తండ్రి అయిన ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకి 7వమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య అయినటువంటి రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని కంసుడు అనుకుంటాడు.